రాష్ట్రంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఆయనను ఇరకాటంలో పెట్టిందా? రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఎటు మలుపు తిరుగుతోంది. రేవంత్ రెడ్డి సిబిసిఐడి విచారణ దర్యాప్తు వెనుక వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీలో అక్రమ మైనింగ్ అంశం మరోసారి దుమారం రేపింది. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పై వచ్చిన ఆరోపణల్ని బీఆర్ఎస్ సభ్యులు హైలైట్ చేయడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా రెవెన్యూ అంశాలపై పూర్తి స్థాయిలో సిద్ధమై వచ్చిన పొంగులేటి అకస్మాత్తుగా మైనింగ్ వ్యవహారం అసెంబ్లీలో ప్రస్తావనకు రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారట. ఊహించని పరిణామం ఎదురుకావడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవాక్కయ్యారట. అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ ను హరీష్ రావు ఎక్స్పోజ్ చేయడాన్ని సొంత పార్టీ నేతలు ఎంకరేజ్ చేశారట. పొంగులేటిని ఇరకాటంలో పెట్టేలా, ప్రతిపక్షాన్ని మరింత సపోర్ట్ చేసేలా మంత్రుడు కామెంట్ చేశారన్న వాదన ఉంది. అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్ తప్పిదాలను హరీష్ రావు ఎత్తి చూపుతున్న సమయంలో సభలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించేందుకు సిద్ధమవుతుంటే శ్రీధర్ బాబు విషయం మరింత సీరియస్ అయ్యేలా ఉందని ఆయన్ను నియంత్రించినట్టు తెలుస్తోంది. దీంతో సభ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటకు వెళ్లిపోయారంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తున్న అక్రమ మైనింగ్ పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు పదే పదే ప్రశ్నలు సంధించడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన సమాధానాలపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాగా రాఘవ కన్స్ట్రక్షన్ కు ఇచ్చిన నోటీసులు బయటకు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై మంత్రి పొంగులేటి షాక్ కు గురయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సిబిసిఐడి విచారణకు ఆదేశించడంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విచారణ నిజంగా అక్రమ మైనింగ్ పై చర్య కోసమా, లేక మంత్రి పొంగులేటిని టార్గెట్ చేయడానికా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అసెంబ్లీలో పొంగులేటిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇరకాటంలో పెట్టడంపై ఆయన సొంత పార్టీ నేతలే సంబరపడుతున్నారు. మొత్తానికి అక్రమ మైనింగ్ వ్యవహారం రాజకీయంగా మరింత ముదురుతోంది. సిబిసిఐడి విచారణ తర్వాత అసలు నిజాలు బయటకు వస్తాయా, లేక ఇది రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా అన్నది చూడాలి.